వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారంటారు, నిజమేనండి? ఏమో జయ, నీకేమో ఓ కూతురుంది. అదే కదా, మేము ముగ్గురు ఆడపిల్లలు. మేమేమో 8 మంది ఆడపిల్లలం. మరి మేము 8 మంది ఉన్నాం కదా, మరి చెప్పలేం. అసలు ఎందుకు వచ్చిందంటారు ఈ సామెత? ఇది ఎప్పుడు వచ్చి ఉండొచ్చు? కలియుగ ప్రారంభంలో చెప్పుంటారు. అవునండి. ఏంటంటే అబద్ధం ఆడద్దు అని చెప్తే జనాలు వినరు, భయపెడితే వింటారు. కాకపోతే ఆడపిల్ల పుడుతుంది అంటే భయపడతారా అని వస్తుంది ప్రశ్న. ఆ రోజుల్లో పరిస్థితులా? ఏ రోజుల్లో అయినా కూడా ఏంటంటే మనకి సాధారణంగా వంశాభివృద్ధి, గోత్రాభివృద్ధి, మగపిల్లలతో కులవృద్ధి. కులం అంటే ఇప్పుడు మనం చెప్పుకునేది కాదు, వంశం. అది దేని వల్ల కుదురుతుంది? మగపిల్లల వల్ల కుదురుతుంది. ఎందుకంటే మగపిల్లలు మన గోత్రాన్ని క్యారీ చేస్తూ ముందుకు తీసుకెళ్తారు. ఆడపిల్ల ఇంకొక గోత్రాభివృద్ధికి యూజ్ అవుతుంది. మన సిస్టమ్ అది కదా. అలా ఎందుకు, మా ఇంటి పేరే నేను ఎందుకు రాసుకోకూడదు అని అడిగితే మనం ఏం చెప్పలేకపోతాం. మా ఇంటి పేరే రాసుకుంటాను, మా నాన్న గోత్రమే నేను ఉంచుకుంటాను అని ఈ రోజుల్లో ఆడపిల్లలు చెప్తున్నారు, మా నాన్న గోత్రం చెప్పుకుంటాను అని. ఇది కుదరదు. ఏంటంటే మనకి ప్రధానమైంది బీజం ప్రధానం. ఏవో రకరకాల మాటలు పెద్దవాళ్ళు చెప్తారు, దాని మీద అంత డిస్కషన్కి వెళ్ళకూడదు. మన సిస్టము ఆడపిల్లని ఒక ఇంటికి ఇవ్వటం. వివాహ మంత్రాలలో ఖచ్చితంగా గోత్ర పరివర్తన చేస్తారు. కన్యావరణలు అవి చెప్పేటప్పుడు ఏం చెప్తారు? ఫలానా గోత్రంలో పుట్టినటువంటి ఫలానా ఆయన మునిమనవడు, ఫలానా ఆయన మనవడు, ఫలానా ఆయన కొడుకు అయినటువంటి ఈ పిల్లాడికి మళ్ళీ ఫలానా గోత్రంలో పుట్టిన ఆయన ఉన్న ఆయన మనవరాలు, ఫలానా ఆయన మునిమనవరాలు, మనవరాలు, తర్వాత కూతురు అయినటువంటి ఈ పిల్లని ఇచ్చి పెళ్లి చేస్తున్నామని వాళ్ళవి 3 వీళ్ళవి 3 చెప్తారు. ఈ చెప్పిన తర్వాత ఈ అమ్మాయిని ఈయనకి ఇవ్వటం వల్ల సాక్షాత్ మహాలక్ష్మి కన్య అయినటువంటి కన్యని నారాయణ స్వరూపుడైన వరుడికి ఇచ్చి వివాహం చేసి ఈ అమ్మాయిని ఈ గోత్రంలో కలుపుతారు. మనకి వైదిక వివాహ క్రతువులో క్లియర్గా కనపడుతుంది అది. గౌరీ పూజ తర్వాత, కాళ్ళు కడగటానికి ముందే, వివాహం అయ్యాక అమ్మాయి ఆ గోత్రానికి చెందిపోతుంది. నువ్వు ఇంటి పేరు మార్చుకుంటే మార్చుకో, లేకపోతే లేదు. గోత్రం మాత్రం మారిపోయినట్లే. ఇప్పుడు ఈ ఆడపిల్లని కంటే అమ్మాయి ఇంకొకటి గోత్రానికి వెళ్ళిపోతుంది. వాళ్ళ వంశాభివృద్ధి జరుగుతుంది, కానీ వీళ్ళ వంశాభివృద్ధి జరగదు. ఆడపిల్లలు పుట్టకూడదని కాదు, ఆడపిల్లలే పుట్టకూడదు. అందరూ ఆడపిల్లలే అయితే ఈ గోత్రాభివృద్ధి ఎట్లా అవుతుంది? మన వంశం, మన ఇల్లు, మన వాకిలి ఎలా వెళ్తాయి? ముందుకెళ్ళాలి కదా. ఈ ముందుకెళ్ళటం కోసం అందుకని ఏం చేసేవాళ్ళు, భయపెడితే వింటాం మనం. అవును, కళ్ళు పోతాయి అని చెప్తారు. పోతాయో పోవో, పోతాయో చూద్దామని ఎవడైనా అనుకుంటాడు. నష్టం వస్తుంది, దరిద్రం చుట్టుకుంటుంది, లక్ష్మి రాదు, ఇలాంటివి చెప్తే కదా భయపెడితే వింటారు. కాబట్టి అబద్ధాలు ఎక్కువ ఆడితే, అబద్ధాలు ఆడుతుంటే ఆడపిల్లలు పుడతారు అని. అబద్ధం ఆడితే ఎన్ని రకాల సమస్యలో వస్తాయి. ముందు అబద్ధాన్ని కవర్ చేయడానికి ఎన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తాయి, మళ్ళీ దాని వెనకాల ఇంకో డజన్ అబద్ధాలు ఆడాల్సి వస్తూనే ఉండాలి. మళ్ళీ మరి 100 అబద్ధాలు ఆడైనా సరే ఓ పెళ్లి చేయాలి అలాంటివి చెప్తారు. అవును కదా. అంటే ఏంటి, కొన్ని ముఖ్యమైన సందర్భాన్ని బట్టి. ఇప్పుడు ఆడపిల్లలు పుడతారు అని ఎలా ఒప్పుకుంటాం మనం? అదే కదా, ఒప్పుకోలేం కదా. అవును. కాకపోతే ఇది మనకి చాలా విషయాలు ఇలా ఖచ్చితంగా చెప్తే కానీ, అంటే మనకి ఏమంటారు, దోషం గురించి చెప్తే కానీ మనం గుణాన్ని వినము. గుణదోషాలు పక్క పక్కన ఉంటాయి. ఇది పనికిరాదు అంటేనే మనం పనికొచ్చే విషయాన్ని వింటాం. అవును. అబద్ధం ఆడకుండా ఉన్నవాడికి సాక్షాత్తు మహాలక్ష్మే పుడుతుంది. మొదటి కాలంలో అసలు వరకట్నం భారతీయ సంప్రదాయం కానే కాదు. ఇప్పుడు వచ్చింది. మనం ఇప్పుడేం చేస్తున్నాం, అబద్ధం ఆడితే ఆడపిల్లలు పుడతారు, కట్నాలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పుకుంటున్నారు ఇటీవల కాలంలో పిచ్చిమొహాలు. కాదు, అసలు వరకట్న సాంప్రదాయం భారతదేశంలో లేదు. మన సాంప్రదాయం కాదు, లేదు లేదు. కన్యని ఇప్పుడు మగవాడికి పెళ్ళెంత, ఆడపిల్లకి పెళ్ళెంత అవసరమో, కన్యాదాతకి పిల్లకి పెళ్లి చేయాల్సిన అవసరం ఎంత తీవ్రంగా ఉందో మగవాడికి కూడా పెళ్ళి అవసరం అంతే తీవ్రంగా ఉంటుంది కదా. మీ మ్యూచువల్గా జరిగేవి. మనం ఎన్ని పురాణ గాథలు చెప్పుకున్నాం జయ, ఎక్కడికో వెళ్ళారు, అక్కడ ఉన్న అమ్మాయిని వివాహం చేసుకుని తెచ్చుకున్నారు. అప్పుడు ఏం కట్న కానుకలు ఇచ్చుకుని ఉంటుంటారు? జటావల్కలాలు ధరించి ఎక్కడికో వెళ్తున్న ఋషిగారు కూడా ఫలానా ఋష్యాశ్రమంలో ఆగి ఆ పిల్ల బాగుందని తెచ్చుకున్నారు.
దుష్యంత మహారాజు శకుంతలని పెళ్లి చేసుకున్నాడు. ఈయనేమిచ్చాడు, వాళ్ళ నాన్న ఏమిచ్చాడు ఈయనకి? అవునా? వాళ్ళు మనసులు నచ్చి పెళ్లి చేసుకోవటమే కదా రమ్మగారు. అంతే, మనసులు నచ్చి లేదా తండ్రులు నచ్చి. అబ్బాయి బాగుంటే బాబు మా పిల్లనిచ్చి నీకు పెళ్లి చేస్తానని ఇప్పట్లాగా ఇంతంత గొడవలా ఇంతంత ఇవే ఎందుకు? ఓ 100-200 ఏళ్ల క్రితం కూడా మనకేం వరకట్నం లేదు. అంతకుముందు కన్యాశుల్కం ఒక పిచ్చి సాంప్రదాయం, ఆడపిల్లల్ని కొనుక్కోవటం ఉండేది. అది తప్పుడే, అది తప్పు, అది కరెక్ట్ అని అనడానికి వీల్లేదు. ఇవేవి భారతదేశ సాంప్రదాయాలు కావు. ఏవైనా ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఉన్నవాళ్ళు ఇచ్చేవాళ్ళు, లేని వాళ్ళు లేదు. అసలు కొన్ని కథల్లో అయితే పెళ్లి చేసి పేలపిండి కట్టించారట సారికి. పేలపిండి అంటే ఏమిటమ్మా, ఎంత కేవలమైంది. అంతే, సత్తుపిండి ఇచ్చారు, ఏమీ లేదు ఇంట్లో. అంత పేదవాళ్ళ పిల్లలు కూడా చేసుకునేవారు. మన సంసారాన్ని ఉద్ధరించడానికి ఓ స్త్రీ అవసరం. మీరు అన్నట్లుగా పెళ్లి అనేది ఇద్దరికి కావాలి కదా రమ్మగారు, అమ్మాయికి కావాలి, ఇటు అబ్బాయికి కావాలి కదా. అబ్బాయి దగ్గర ఆస్తిపాస్తి ఏమున్నాయి అని చూసేది లేదు, ఆ ఆడపిల్ల నుంచి మనకేమొస్తుందని వీళ్ళు అనుకునేది కూడా లేదు. అంతే కరెక్ట్ అండి. వంశాలు గోత్రాలు చూసుకునేవాళ్ళు కొంతకాలం తర్వాత. పూర్వకాలంలో లేదు కదా, అవేమీ లేవు సిద్ధాంతాలు. ఇప్పుడు ఆడపిల్ల పుడితే కష్టమని నిష్ఠూరమని ఆనాడు అనుకోలేదు. మగపిల్లలు పుట్టకుండా అవుతారు అన్న భావన కోసం చెప్పబడింది. వంశాభివృద్ధి కావాలి, ఆడపిల్లలతో అవదంటే అవదు. మన సిస్టమ్ అది కాదు కాబట్టి ఈ మాటలు పుట్టినాయి. అన్నిటికీ అంతే జయ. ఇలాంటి ఏ నోటి మాట నువ్వు తీసుకున్నా కూడా సామెతలన్నీ కూడా అవును. ఇప్పుడు నేను అదే చెప్తాను, ఆడపిల్లలు అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారని చెప్పిన శాస్త్రం ప్రకారమే, శాస్త్రంలోనే 100 అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి చేయమన్నారు. అవును. మళ్ళీ ఇంకా చెప్పారు, వారిజాక్షులందు వైవాహికములందు బొంకవచ్చు కానీ గొంకలేదు అని అల్లటి తెలుసు. వారిజాక్షుల యందు వైవాహికముల యందు స్త్రీల విషయంలోనూ పెళ్ళిళ్ళప్పుడు అబద్ధాలు ఆడచ్చు, బొంకచ్చు ఏదో. అవునవును నాకు తెలుసు, నేను చూశాను, అలాంటివేవో చెప్పేసేయచ్చు. ఈ 2 విషయాల్లో ఆడవాళ్ళకు కూడా అబద్ధాలు చెప్పచ్చు అని చెప్పారు. మరి అదే కదా, మనం ఏం చేస్తాము, అలాంటి వాక్యాలు వినిపించుకోకుండా అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారా అన్న మాట మాత్రం మనం చెప్పుకుంటూ ఉంటాం. మనకి మంటగా ఉంటుంది. ఏంటి ఆడపిల్లలు పుడితే అంత తప్ప అనిపిస్తుంది. అవును, తప్పు కాదు. పైగా తర్వాత కాలంలో ఏమైంది, ఆడపిల్లలు పెళ్లి చేయటం ఒక సమస్య కింద తయారైంది. వరకట్నం వల్ల పిల్లలు పెళ్ళిళ్ళు చేయలేకపోవటం. అవును, మగవాళ్ళు వాడికి పెళ్ళి అవసరం, వాడికి అన్నీ కావాలి. ఏమిటో ఆడపిల్లల మీద ఛాయిస్లు, కట్నం ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, అవేవో వస్తువులు ఇవ్వాలి, ఇవ్వాలి. వీళ్ళ సంసారాన్ని ఉద్ధరించడానికి వచ్చే పిల్లకి డబ్బు ఇచ్చి వాళ్ళు ఎందుకు డబ్బు ఇవ్వాలి అనేది ఆలోచించేవాళ్ళు కాదు. అవునండి. ఇప్పుడు అమ్మాయికి నేను అన్నం పెట్టాలిగా, నీళ్ళు ఇవ్వాలి కదా అంటే మరి నీ ఇంట్లో పనిచేసేదానికి ఇవ్వవా? కాపురం చేసేదానికి చూడవా? నువ్వు పిల్ల జల్లా కలగాల, ఆ పిల్లల్ని చూడాలా, మీ అమ్మా నాన్నని చూడాలా, అసలు ఆలోచనే లేదు. ఆలోచించకుండా కొన్ని తరాల వెంబడి వరకట్న దురాచారానికి బలైపోయాం. ఇచ్చేవాళ్ళు ఆలోచించాల, పుచ్చుకునేవాళ్ళు ఆలోచించాల. ఎట్లా కొట్లా ఆడపిల్ల పెళ్లి చేసి పంపించడం అన్నదే చూశారు తల్లి. మరేం చేస్తారు? పైగా అప్పుడు సిస్టమ్ ఏంటంటే కొంచెం చిన్న పిల్లలకి పెళ్లి చేయాలి, వయసు ముదిరితే పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యేవి కాదు, రకరకాల మాటలు పుట్టేవి. అంతకుముందు ఏంటంటే అసలు మెచ్యూర్ కాకుండా పెళ్ళిళ్ళు చేసిన సంప్రదాయం కూడా ఉండేది కదా. అవును, అష్టవర్షాత్ భవేత్ కన్య 8 ఏళ్లకే పెళ్ళి, అప్పుడు ఇచ్చేవాళ్ళు కట్నాలు. ఇదంతా ఏమిటంటే మన సమాజంలో వచ్చినటువంటి విపరీత పోకడ్ల వల్ల సాధారణ వాక్యాలు కూడా విపరీత వాక్యాలుగా పరిణమించేసాయి. అంతే, దాని మీద ఏం పెద్ద ఆలోచించకండమ్మా. అవసరానికి అబద్ధాలు ఆడతాం, మనుషులం మనం. అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారేమని భయపడకండి. ఆడపిల్లలు పుట్టేది అబద్ధాల వల్ల నిజాల వల్ల కాదు, క్రోమోజోమ్స్ తోటి పుడతారు. ఆడపిల్లలో మగపిల్లలో నిర్ధారించబడేది కేవలం మగవాళ్ల వల్లే అది జరిగేది. అంతే, స్త్రీలకు అందులో ఎటువంటి సంబంధము లేదు. కేవలం మగవాళ్ళతోటే ఇది ఆడపిల్లల మగపిల్లల అనేది వాళ్ళ యొక్క దాని మీదే ఆధారపడి ఉంటుంది తప్ప ఆడాళ్ళకి ఏ సంబంధము లేదు. మన కర్మ ఏంటంటే క్రమంగా స్త్రీకి స్త్రీయే శత్రువైపోయి, ఆడపిల్ల నాయనమ్మలకి అత్తగారులు ఎవరికి ఆడపిల్లలు పనికిరారు, ఆడపిల్లలు పుడితే పనికిరారు, ఇలాంటి పిచ్చి ధోరణి వచ్చి. పైగా ఏంటంటే ఇదివరకట్లాగా అన్నాళ్ళకంటే ఎప్పుడో ఒకటి మగపిల్లాడు పుట్టపోతాడా అని చూసేవాళ్ళు. ఇప్పుడు మనం 1-2 చూస్తున్నాం, ఆ రెండిట్లో వాళ్ళ ఒకటి మొగది కావాల్సిందే అన్న పిచ్చ. ఈ పిచ్చిలతోటి ఇక ఏం చేస్తాం? అందుకని ఇవన్నీ ప్రబలనాయి తప్ప ఇలాంటి విపరీతపు ధోరణి ఆలోచనల్లోంచి బయటకు వచ్చేయండి. అక్కర్లేదు, ఇవేమి ఆలోచించక్కర్లే. ప్రస్తుత సమాజం అలాంటిది కానీ కాదు. రైట్. నమస్తే రమ్మగారు. నమస్తే.